లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్ పిటిషన్ల మీద అయితే ఒక రకంగా విచారణ అయితే జరిగింది. వాస్తవానికి అందరూ రిమాండ్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వస్తారు అని అనుకుంటే ఒక రకంగా షాక్ తగిలిందని చెప్పాలి. విచారణ వాయిదా అయితే పడింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ అయితే వాయిదా పడింది. ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై సిట్ అధికారులు సోమవారం కౌంటర్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో. ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు వాయిదా పడ్డాయి. కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు న్యాయాధికారి పి భాస్కర్ వాయిదా వేశారు బుధవారానికి. మరో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ 7వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి రిమాండ్ ఖైదీలు వీళ్ళందరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రిమాండ్ ఖైదీలుగా ఒక్కొక్కరికి 14 రోజులు ఆ రిమాండ్ అయితే అలా పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ విచారణ వాయిదా పడిన నేపథ్యంలో అంటే రిమాండ్ పూర్తయిపోతే వాళ్ళు విచారణకి ఇంకా సహకరించాలి, మా అదుపులోనే ఉండాలి అని కనుక సిట్ భావిస్తే రిమాండ్ పొడిగించమని కోరుతుంది కోర్టుని. అదే నేపథ్యంలో వాళ్ళకి పొడిగిస్తే మరికొన్ని రోజులు జైల్లో అయితే ఉండాలి. ఇప్పుడు మొత్తం అందరికీ రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు ఆ బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేసుకున్నారు. కాకపోతే ఆ బెయిల్ మంజూరు అయ్యే విషయంలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. కోర్టు అయితే వాయిదా వేసింది. చూడాలి ఎంతమంది బెయిల్ మీద బయటకు వస్తారనేది.